అతివేగం ఎందుకు మెల్లగా ముందుకు నెత్తురు చిందించకు రోడ్డును నిందించకు అతివేగం ఎందుకు మెల్లగా ముందుకు రోడ్డు నింద పొక్కలు పడితే ఇరుగు బొక్కలు బతుకైతది ముక్కలు తేగరు నిన్నొక్కలు నెత్తురు చిందించకు రోడ్డును నిందించకు అతివేగం ఎందుకు మెల్లగా ముందుకు నేను మెల్లగా పోనా నేను మెల్లగా అసలుకే పోను. ఎందుకు పోనంటే నా బండి ఏమనుకుంటున్నావు, పెద్ద బండి బుల్లెట్ బండి కొట్టు కొడితే గడ్డ సౌండ్ రావాలి. నేను పోతే 10 మంది నన్ను చూడాలి, అర్థమైందా? నేను పోతూనే స్పీడ్ పోతా, అర్థమవుతుందా? నన్ను చూసి పోనీళ్ళందరూ కూడా అమ్మ కొడుకు ఏం పోతున్నాడు రయ్యలు పోతున్నా కానీ మెల్ల టుక్ పోతారు. ఎవరన్నా పోరీలు ఏం పోతున్నారు అన్నట్టు అనేటట్టు చేసుకుంటా అనుకుంటున్నావు కానీ నువ్వు పోయినాక అయ్యో కొడుకు మంచోడు ఉండి ఎప్పుడు పోయిండు అంటారు. పరుగు తీయకు పందిలా తిడతారు నేను మందిలా, పరుగు తీయకు పందిలా తిడతారు నేను మందిలా. బాగా యాది పెట్టుకో. ఇప్పుడు ఏస్తారు నిన్ను గాంధీలా జైల్లో అవుతావు బందిలా. ఈ రోడ్డు నిండా మొక్కలున్నాయి బిడ్డ జాగ్రత్త. అట్లనే రోడ్డు మూల మలుపురా ఎముడి గుమం తలుపురా ఇట్లా మలుపుతావు స్టైలు ఆడ నిలబడి ఉంటది. నాకే చూస్తుందేమో నన్నే చూస్తుందేమో. రోడ్డు మూల మలుపురా ఎముడి గుమ్మం తలుపురా అరే సాగుకేది పిలుపురా మట్టిలో నిన్ను గలుపురా. నెత్తురు చిందించకు రోడ్డును నిందించకు. అరే అతివేగం ఎందుకు మెల్లగా ముందుకు, నీకు అతివేగం ఎందుకు మెల్లగా ముందుకు. పిల్లగాడు బావ కడితే బయట 3 పిల్లగాడు కూడా ఇట్లనే అతివేగంతో పోయిండు, దామల పడ్డాడు. 6 దాదాపంటే 2003 2002 ఏ సంవత్సరం చూడలే. అది చూడకుండానే తెల్లారిపోయింది. కాబట్టి మిత్రులారా, సోదరులారా, అమ్మలారా, అక్కలారా, మరి మీరందరూ ఒకటే విషయం గుర్తుంచుకోండి. మీ పిల్లలకు బండి ఇచ్చినప్పుడు జాగ్రత్తగా చెప్పండి. 18 సంవత్సరాలు నిండిన తర్వాత లైసెన్స్ వచ్చిన తర్వాతనే బండి మలపాలి, బండి తిప్పాలి. కాబట్టి పోయిన పాన మళ్ళీ తిరిగిన కాదు మళ్ళీ అద్దుకోదు, మళ్ళా వికలాంగుల కింద మళ్ళీ పింఛన్ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి అట్లాంటి దౌర్భాగ్యం మనకు అర్థం మీ అందరూ కోరుకుంటూ ఈ కార్యక్రమం జిల్లా పౌర సంబంధాల శాఖ నిజామాబాద్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పల్లె గ్రామాన ఈ ప్రచారం చేస్తున్నాం. ఎందుకోసమంటే ప్రభుత్వ లక్ష్యం ఒకటే, మీరందరూ బాగుంటే మేమందరం బాగుంటాం, మనమందరం బాగుంటేనే ఈ సమాజం బాగుంటుందని మీ అందరు కోరుకుంటూ జై తెలంగాణ.